హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది జనవరి 2 వ్లాగ్. అంటే ఈరోజు నా మన తల్లి బర్త్డే అనమాట. సో ఇదైతే బర్త్డే రోజు ఏమేమి చేసాము, మనీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అన్నది ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మీరు చూస్తారు. సో మార్నింగే లేసి ఫస్ట్ అయితే టీ పెట్టడం కోసం అయితే రెడీ చేశానండి. తర్వాత ఇంకో పక్కన చట్నీకి అయితే వేరుశనగుళ్ళు వేపిస్తున్నాను. ఈరోజు నేను చట్నీ కింద పుదీనా, కొత్తిమీర, టమాటా అయితే చట్నీ చేస్తున్నాను. నేను ఏ చట్నీ చేసినా కొంచెం వేరుశనగుళ్ళు అయితే వేస్తానమాట. అప్పుడు టేస్ట్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. నేను చేసే ఈ కొత్తిమీర, టమాటా, పుదీనా చట్నీ మా ఇంటికి ఇప్పుడు మా ఆడబడుచు వాళ్ళు వచ్చారు కదండి, వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందుకనేసి వాళ్ళు వచ్చినప్పుడు నేను ఎక్కువగా ఈ చట్నీ అయితే చేస్తాను. ఇంకా టమాటా ముక్కలను అయితే మగ్గబెట్టానండి. అది మగ్గే లోపల నేనైతే ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. మీరు ఎప్పుడు ఇడ్లీ, దోశ తప్పించి వేరే టిఫినే తినరా భవానీ అని నాకు రెగ్యులర్గా కామెంట్ వస్తాయండి. నేను రెగ్యులర్గా ఇడ్లీ, దోశ మాత్రమే వేస్తాను. వేరే టిఫిన్లు నేను చాగళ్ళు కానీ నరసాపురం వెళ్ళినప్పుడు అక్కడ తింటానమాట. అంటే నాకు దోశలు కానీ లేకపోతే గారెలు కానీ బజ్జీలు కానీ ఇవి వేయడం సరిగ్గా రాదు. హ్యాపీ బర్త్డే మను తల్లి, హ్యాపీ బర్త్డే మను, మన తల్లి హ్యాపీ బర్త్డే మను, హ్యాపీ బర్త్డే. లేగమ్మా క్యూటీ తల్లి, లేగరా. దుప్పుడు చూడు ఎలా మూసుకుంటుందో. మను దానికి ఎంత బద్ధకమో పొద్దున్న నిద్ర లేవడానికి. చిట్టి తల్లి దమ్మా స్నానం చేపిస్తాను నీళ్ళు కాకపోయి. టమాటా, కొత్తిమీర, పుదీనా అయితే చక్కగా మగ్గిపోయిందండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. అదే స్టవ్ మీద అయితే నేను ఇప్పుడు టీ కోసం అయితే గిన్నె అయితే పెట్టాను. ఇందక్కడి వరకు గ్యాస్ ఖాళీ అవ్వలేదని గిన్నె పెట్టలేదనమాట. టీ మరిగే లోపల నేను మనుకైతే తలస్నానం చేపించి తీసుకొచ్చేసానండి. ఇంకా నేను టీ అయితే వడపోసేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి, అన్నయ్య గారికి, వదినికి అయితే టీ అయితే ఇస్తున్నాను అనమాట. మీకు అర్థం అవ్వాలని వదిన అని చెప్తున్నాను అండి. అక్కయ్యనే పిలుస్తాను, అసలు వదిన అని నేను పిలవను. ఇంక ఇదిగోండి చట్నీకి అయితే మాత్రము అన్నీ రెడీ చేసుకుని చట్నీని అయితే మిక్సీ పట్టేశాను. నేను రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా చట్నీ తాలింపు అయితే వేస్తాను. యూజువల్గా మాకు అనుకోండి తాలింపు వేసుకొని ఉత్తుగానే తినేస్తాను. మళ్ళీ ఇది ఇంకొక పని ఎక్స్ట్రా ఎందుకు అని అనిపిస్తుంది అనమాట. ఇంకా చట్నీ తాలింపు కూడా వేసేసాను. చాలా టేస్టీగా వచ్చిందండి. అసలు చాలా ఇష్టంగా తింటారు ఈ చట్నీ అయితేని. ఇంకెప్పుడు వేరుశనగుళ్ళే వాడకు భవానీ, ఇలాంటి చట్నీలు చేయని మీరు కూడా కామెంట్ చేస్తారు కదా. సో అందుకనే రెగ్యులర్గా ఇంకా నేను ఆకుకూర చట్నీలు అయితే చేస్తున్నాను. ఇంకా దొండకాయ చట్నీ, వంకాయ చట్నీ కూడా చేస్తారంటండి. అది ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే మనుకి ఇడ్లీ తినిపిద్దాము అనేసి 2 ఇడ్లీలు అయితే తీసుకుని చట్నీ అయితే వేసానండి. అక్క వాళ్ళ పాప ఉంది కదండి అద్విక, తనైతే మాత్రము మనుకి చక్కగా కూర్చోపెట్టి 2 ఇడ్లీలు తినిపించేసింది. ఇంకా అక్క అయితే మాత్రము మనుకి జడైతే వేస్తున్నారనమాట. నేనేమో మరో పక్క మనుకి స్కూల్కి తీసుకెళ్లాల్సిన చాక్లెట్లు, ఇంకా ఎరేజర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. నేను అంత ముందు వ్లాగ్లో చూపించాను కదండి పుట్టింటి నుంచి ఏమేమి తీసుకొచ్చాను అనేసి. సో అవన్నీ అయితే నేను సర్దుతున్నాను. ఇగో ఇవి నీ క్లాస్ ఫ్రెండ్స్కి ఇవి, ఇవి నీ స్కూల్ టీచర్స్కి ఇవి అనేసి ఇలాగైతే చెప్తున్నాను అనమాట. ఇవన్నీ నేను రెడీ చేస్తుంటే అక్కేమో పిల్లల్ని రెడీ చేస్తున్నారు అనమాట. అక్క అయితే మాత్రము నాకు చాలా హెల్ప్ చేశారండి ఈరోజు బర్త్డేలోని. అసలు అక్క లేకపోతే ఇంత బాగా జరిగేది కాదేమో అని నేను అన్నీ మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను కూడా. ఇంకా మనునైతే రెడీ చేసేసాము. ఇంకా మను అంతా రెడీ అయిపోయాక ఫోటో తీస్తే అయ్యో కాలుకి పట్టాలు ఉంటే బాగుండు కదా అని అనిపించింది. ఇంకా పట్టాలు ఉంటే అక్కకి ఇస్తే అక్క మనుకి పట్టాలు కూడా అయితే పెడుతున్నారనమాట. ఇప్పుడు మను వేసుకున్న ఫ్రాక్ అక్క వాళ్ళే తీసుకొచ్చారండి. లాస్ట్ టైం నేను మీకు వీడియోలో చూపించాను కదా, ఈ ఫ్రాక్ అది. థ్యాంక్ యూ చెప్పు. ఇంకా మన సబ్స్క్రైబర్ నీకు చాలా మంది హ్యాపీ బర్త్డే నిన్నటి నుంచి చెప్తున్నారు. అందరికీ థ్యాంక్ యూ చెప్పు.
మా వారు చిన్న పని నుండి బయటకైతే వెళ్ళారండి. మను అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనుని స్కూల్కి పంపించాలి. అయితే మా వారు ఇంకా రాలేదు. ఈ లోపల నువ్వు దేవుడికి దండం పెట్టుకోమ్మా, రెడీ అయిపోయావు కదా అంటే మను అయితే దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాత మనుని తీసుకుని నేను మా షాను మా హస్బెండ్ అయితే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము. ఈరోజు మనుకి స్కూల్కి లేట్ అయిపోయిందండి. 9:30 అయిపోయింది. మా వారు బయటకు వెళ్ళి రావడం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా నేనైతే తీసుకువెళ్ళి ఆయమ్మకి ఎవరికి ఏవి పంచిపెట్టాలి ఏంటనేసి అన్నీ చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత షాను ఆకలేస్తుందమ్మా అందండి. ఇంకైతే ఇప్పుడు నేను టిఫిన్ వేస్తున్నాను. ఇందాక నేను ఇడ్లీ వేశాను కదండి, ఆ ఇడ్లీతో పాటు దోశలు కూడా వేద్దామని నైట్ అయితే దోశల పిండి రుబ్బాను కదా, ఇంకా దోశలు వేస్తున్నాను. అయితే ఫస్ట్ దోశ షానుకి వేస్తున్నాను. షాను అయితే నాకు బేబీ దోశలు కావాలని అడిగిందండి. ఇంక ఇలాగ ఫ్లవర్ లాగా చిన్న చిన్న దోశల కింద వేసి పెద్దదేమో మధ్యలో ఒక దోశ అయితే వేశాను మెత్తగాని. ఇంకా షానుకి అయితే ఇస్తున్నాను. హ్యాపీ తీసుకెళ్ళు. ఇంకా చట్నీ ఇక్కడ ఉంది. ఇంకా వరుస పెట్టి అందరికీ దోశలు అయితే వేసుకుంటూ వచ్చానండి. ఈరోజు దోశలు కొంచెము గట్టిగా వచ్చినాయి, క్రిస్పీగానే లేవు, అలాగని మెత్తగానే లేవు, కొంచెం గట్టిగా అయితే వచ్చాయన్నమాట. ఇంకా టిఫిన్ తినడం కంప్లీట్ అయిన తర్వాత అక్క వాళ్ళు పని ఉందనేసి మళ్ళీ బయటకు అయితే వెళ్ళారండి. ఇంకా నేనైతే మాత్రము వాళ్ళు వచ్చే లోపల వంట పని పూర్తి చేయాలి, వీడియో ఎడిటింగ్ పూర్తి చేయాలి, వాయిస్ ఓవర్లు ఇవ్వాలి, ఇలా చాలా పని ఉంది. అసలు ఇంకా నాకు టిఫిన్లు కంప్లీట్ అయ్యేసరికి 11:30 అయిపోయింది. ఇంకా త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. అయితే ఎక్కువ టైము ఈ మెంతికూర శుభ్రం చేయడం టైం పట్టేసింది. మా హస్బెండ్ని ఏమైనా ఆకుకూర తీసుకురండి, ఏ ఆకుకూర అయినా పర్వాలేదని చెప్పాను. నేను చెప్పాల్సింది మెంతికూర వద్దు, టైం పడుతుంది అనేసి. ఇంకా ఆయనేమో మెంతికూర తీసుకొచ్చారు. ఈ ఆకులు వలుచుకుని వీటిని శుభ్రం చేసుకోవడానికి నాకు దగ్గర 1 అవర్ పట్టేసిందండి. చాలా ఆకు ఉన్నది, ఎక్కువ కూర ఉండేనమాట పప్పు. ఇంకా అందుకనేసి నాకు 2 కూరలు వండుదాం అనుకున్నాను. బీన్స్ ఫ్రై పెడదాము కట్ చేసి అనుకున్నాను. ఆ బీన్స్ కట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది కదా, అవ్వలేదు. ఈ లోపల రైస్ అయితే ఉడికిపోయిందండి. కానీ అన్నం వార్చడానికి ఈరోజు నేను చాలా తిప్పలు పడ్డాను. ఎందుకంటే నాకు ఎప్పుడు 2 గ్లాసులు బియ్యం వార్చడమే వచ్చండి. ఇలాగా 5 గ్లాసులు 6 గ్లాసులు బియ్యం ఉన్నప్పుడు వార్చడం నాకు రాదు. ఈ తెప్పాలు వార్చలేకపోయానండి. ఆ జల్లిముకుడు ఊడిపోతుంది, అన్నం మొత్తం గెంజిలో పడిపోవడము, ఇలాగా చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా అక్కడే కూర్చుని అలాగ పట్టుకుని ఉన్నానమాట గెంజి మొత్తం వారే వరకును. తర్వాత గెంజి వారిపోయిన తర్వాత దాన్ని ఏమో స్టవ్ మీద పెట్టానండి, కొంచెం గెంజి ఉండిపోయినట్టు అనిపించిందని. ఈ లోపల అన్నం ఏమైంది, కిందంతా మాడిపోయింది అనమాట. చాలా అన్నం, ఒక మనిషి తినే అంత అన్నం మాడిపోయిందండి. అసలు హడావుడైపోయింది అనమాట. నాకైతే ఈరోజు చాలా బాధేసింది. అక్క వాళ్ళకి మంచిగా పెట్టలేకపోయాను అనిపించింది. ఎందుకంటే నేను వంట మొదలెట్టేసరికి 12 అయిపోయింది. ఆకుకూర శుభ్రం చేసుకుని ఇవన్నీ చేసేసరికి ఒక్క కూరే వండగలిగాను. బీన్స్ ఫ్రై అయితే ఇంకా పెట్టలేకపోయాను. అవి కట్ చేసుకునేసరికి వాళ్ళు వచ్చేసారు. అప్పటికి 1:30 అయిపోయింది అనమాట. ఇంకా పర్వాలేదు భవని, ఒక కూర చాలు అంది. ఇంకెందుకనే మంచిదని నేను పప్పు తాలింపు వేసేటప్పుడు వడియాలు వేపానండి. ఇంకా అలా పెట్టాను. కానీ అన్నం వార్చడానికి మాత్రం నానా తంటాలు పడ్డానండి బాబు. చివరికి ఎప్పుడుకో అది సెట్ అయ్యిందనమాట. ఇంకా అన్నం అయితే వార్చేసాను. ఇంకా పప్పు అయితే మాత్రము తాలింపు వేసేసానండి. తాలింపుకి ముందు వడియాలు వేపించాను. ఆ వడియాల్లో గుమ్మడి వడియాలు ఎక్కడో పెట్టానండి. వడియాలు పెట్టుకునే అదే క్యాను నిండిపోయిందనమాట. అందుకని గుమ్మడి వడియాలు ఎక్కడో పెట్టాను. అవి వెతికే టైం కూడా లేదు. నిన్ననేమో మునగాకు వండాను కదా, తెలగపిండేసి మునగాకు కూర ఉండిపోయిందనమాట. ఇంకా తర్వాత నైట్ చికెన్ కర్రీ డొనేషన్కి కొంచెం ఇచ్చాను, అయినా కూడా ఇంకా మిగిలిపోయిందండి. ఇంకా నాకు పిల్లలకి ఆ చికెన్ కర్రీని మునగాకు అయితే సరిపోయిందనమాట. ఇంకా అది వేసుకుని తినేసాం. పప్పు అయితే అసలు మేము వేసుకోలేదండి. అక్క వాళ్ళు వచ్చాక వాళ్ళు అయితే వేసుకుని తిన్నారు. ఇంకా నేను మా వారు వాళ్ళు రావడానికి ముందే లంచ్ అయితే చేసేసాము. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తిన్నారు, మేము నాన్ వెజ్ తింటే వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారేమో అని వాళ్ళు రావడానికి ముందు మేమైతే భోజనం చేసేసాము. ఆ తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ నలుగురికి అయితే పప్పు వేసి అన్నం పెట్టాను. వాళ్ళ పాప అయితే తినలేదు, వచ్చేదారిలో ఏవో తిన్నారంట, ఆకలేయట్లేదు అని తను తినలేదు. ఇంకైతే మాత్రం వాళ్ళు వచ్చే లోపల ఇల్లు వంటగది నీట్గా ఉంటే బాగుంటుంది కదా అనేసి త్వరగా గిన్నెలన్నింటినీ అయితే క్లీన్ చేసేసానండి. ఇంకా నాకు ఈ పని అంతా అయిన తర్వాత కాసేపు కొంచెము ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సినవి కొంచెం ఫుటేజ్ అయితే ఉండిపోయింది, వాటిని అయితే ఎడిటింగ్ చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే మాత్రము నేను వాళ్ళ కోసం అయితే సేమియా కాస్తున్నాను. సేమియా యాక్చువల్లీ మార్నింగే కాద్దాం అనుకున్నాను, బట్ ఎవరి కాలు బిజీగా మార్నింగే బయటకు వెళ్ళిపోయే పనిలో ఉన్నారనమాట. అప్పుడు ఇంకా సేమియా కాస్తూ కూర్చుంటే వంట పని ఇంకా లేట్ అయిపోద్ది కదండి. అందుకనేసి ఇంకా సేమియా ఇప్పుడైతే కాస్తున్నాను. ఒక పక్కన పాలు అయితే స్టవ్ మీద పెట్టానండి, ఇంకొక స్టవ్ మీద అయితే నేను డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను.
జీడిపప్పు బాదం గుళ్ళు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత మిగతా డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి. ఇంట్లో కిస్మిస్ లేదు, సో ఎండు ద్రాక్ష లోపల గింజలు అయితే తీసేసి వాటిని కూడా ఇలాగ నెయ్యిలో అయితే వేపించేసాను. ఇవి చక్కగా వేగిన తర్వాత దీన్ని నేను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ అదే ప్యాన్లోనే సేమియా అయితే ఫ్రై చేసుకున్నాను. ఈరోజు ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 1.5 పెద్ద గ్లాస్ తోటి 1.5 సేమియా అయితే నేను ఫ్రై చేశాను అనమాట. కానీ ఈరోజు నేను చేసిన సేమియా అయితే మాత్రం ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగుంది. కానీ నేను తీపి ఎక్కువగా తినను కాబట్టి సేమియా ఎక్కువ తినలేదు. కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు సేమియా తినాలి అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట నాకు. ఇంకా మళ్ళీ కొంచెం నెయ్యి అయితే తీసుకుని దీంట్లోకి 1.5 గ్లాసు సేమియా అయితే వేసుకుని బాగా డ్రై రోస్ట్ అయితే చేసేసాను. ఇక్కడ నేను ఇవి చేస్తూనే హీటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ సేమియా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి. ఎందుకంటే ఇంకా పాలు మరగలేదు. పాలు మరగొచ్చే లోపల నేనైతే వెళ్ళి స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంకా నైటీ అయితే వేసుకున్నాను అనమాట. ఇంక ఈ లోపల పాలు అయితే మరిగాయండి. ఇప్పుడు నేను ఈ మరిగిన పాలల్లో నుంచి తొరకంతా తీసేసి దాంట్లోకి నేను సేమియా అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా సేమియా మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసేసాను. సేమియా చేస్తాను అనుకున్నప్పుడు కొంచెం ముందుగానే నేను దాన్ని ఏమంటారు సగ్గుబియ్యం అండి. నాకు సేమియాలో సగ్గుబియ్యం వేసుకుని తింటే చాలా ఇష్టము. సగ్గుబియ్యం అయితే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా సేమియా కొంచెం ఉడికింది అన్నాక నేను సగ్గుబియ్యం అయితే అందులో వేసేసాను. అంటే వేసిన ఒక 5 మినిట్స్ అలాగా అయిన తర్వాత సగ్గుబియ్యం వేసాను అనమాట. ఇంకా సగ్గుబియ్యము సేమియా ప్యారలల్గా ఉడుకుతుంది. మనము సేమియా నానబెట్టుకుని వేసుకుంటేనే బాగుంటుందండి. ఎందుకంటే సేమియా ఉడకడానికి టైం పట్టేస్తుంది కదా అందుకు. అండ్ సేమియాలోకి సగ్గుబియ్యం వేసిన తర్వాత చిక్కబడిపోతుంది అనమాట సేమియా. అందుకని పాలు కూడా ఎక్కువ వేసుకోవాలి. ఇంకా సేమియా మొత్తం ఉడికిపోయింది, ముక్క అయిపోతుంది అనుకున్నప్పుడు నేను ఒక గ్లాసు పంచదార అయితే వేసుకున్నాను. బెల్లం అయితే చెదగొట్టలేదండి, అందుకని పంచదారతో చేశాను అనమాట. సో బాగా మిక్స్ చేసేసాను. ఈ సగ్గుబియ్యం ఉండడం వల్ల ఏమోనండి నేను 1 లీటర్ తీసుకున్నా కూడా మిల్క్ నాకు సేమియా గడ్డగా అయిపోయింది. ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి మళ్ళీ షాను వాళ్ళని బయటికి పంపించి ఒక పాల ప్యాకెట్ అయితే తెప్పించాను అనమాట. మళ్ళీ ఆ పాల ప్యాకెట్ మరిగించి సేమియాలో వేసానండి. ఒక పక్క నేనైతే సేమియా రెడీ చేసుకుంటుంటే మరొక పక్క ఏమో అక్క నైట్ డిన్నర్లోకి ఏమేమి వండాలి అని అన్నీ రెడీ చేసుకుంటుంది. ఎందుకంటే కొద్దిసేపట్లో తమ్ముడు వాళ్ళంతా వచ్చేస్తారండి. అప్పుడు ఇంకా మళ్ళీ వంట ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే లేట్ అయిపోతుంది కదా. అందుకనేసి ఈ లోపల అక్క అయితే వంటకి అన్నీ రెడీ చేసేసింది. అంటే ఈరోజు ఎవ్వరు నాన్ వెజ్ తినరు. సో వెజిటేబుల్ పలావ్ చేసి పొటాటో కుర్మాలాగా చేస్తాను, గ్రేవీలాగా అనేసి అన్నారనమాట. ఇంకైతే మేమంతా ఫస్ట్ కూర్చుని సేమియా అయితే తింటున్నామండి. ఈ లోపల మను అయితే ఫోన్ మాట్లాడుతుంది. మంచిగా సేమియా ఇస్తున్నాను. చెప్పేసావా అమ్మమ్మకి? థ్యాంక్ యూ చెప్పావా అమ్మమ్మకి? థ్యాంక్ యూ చెప్పావా అంటున్నాను. హ్యాపీ బర్త్డే ఇలా చెప్పు. ఇంట్లో చుట్టాలు ఉండడము, వాళ్ళ పిల్లలు ఉండడము, మా షాను మను ఈ 2 డేస్ అయితే మాత్రము వాళ్ళతో సరదాగా ఆడుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ బెలూన్స్ అయితే ఫుల్ ఆడుకుంటున్నారు వీళ్ళు. ఈరోజు మళ్ళీ నైట్ డిన్నర్ పని అక్కకే అప్పు చెప్పేసానండి. అక్క ఏం వండుతున్నావు? బిర్యానీలోకి ఆలు కుర్మా. బిర్యానీ ఏంటి? చికెన్ బిర్యానీయా? వెజ్ బిర్యానీ. ఈరోజు అక్క వాళ్ళు నాన్ వెజ్ తినరండి, సో అందుకనేసి వెజ్. ఇంకా మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళు కూడా వెజ్జే తింటారు. ఎందుకంటే మా చిన్నాన్నగారు స్వామి మాల వేసుకున్నారు. అబ్బా పేరిపోయింది బెడుగా. అందుకని అందరూ వెజ్జే ఈరోజు. అక్క అన్ని పనులు నీకే చెప్పేస్తున్నాను కదా, ఫీల్ అవుతున్నావా? అదే మళ్ళీ నేను వండాను అనుకోండి, ఇంతమంది తినాలి, ఇబ్బంది ఎందుకు వచ్చింది అని అక్క చెప్పి వండిచ్చేస్తున్నాను. ఇంకా నేను గిన్నెలు తోమేస్తానే. మామయ్యాను థ్యాంక్ యూ మామయ్య చెప్పు. థ్యాంక్ యూ మామయ్య. చేసుకుంటున్నాను మామయ్య అనాలే. ఫ్రెండ్స్కి చాక్లెట్లు ఇచ్చావా? సరిగ్గా మాట్లాడు.
పెద్దన్నయ్య అయితే మామూలుగా ఏం చేస్తున్నారమ్మా అంటూ ఫోన్ చేశాడండి. ఇంకా నేనైతే మాత్రం మను పుట్టినరోజు అంటే మనుకు విషెస్ అయితే చెప్తున్నాను అనమాట. ఇంకా మా తమ్ముళ్ళు అయితే వచ్చారు. మను చేత సేమియా ఇప్పిస్తున్నాను. తీసుకోండి, మా మను ఇస్తుంది స్వీట్. థ్యాంక్ యూ చెప్పు మామయ్యకి. తేజ మామయ్య గుర్తున్నారా? తేజ మామయ్య ఎవరు చెప్పు? తేజ మామయ్య ఎవరు తెలీదా? అక్కడ అక్కలు ఉంటున్నారు కదా, వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు. మీ ఏంట్రా వాళ్ళ ఇల్లుని మీ ఇల్లు చేసేసుకున్నావా? నోట్లు తీ. శ్రీవారు బాగుందా సేమియా? బాగా చేసానా? సగ్గుబియ్యం కూడా వేసా. చెప్పండి రా, ఎలా కాసాను? నిజంగా అబద్ధంగా బాగాలేదా? ఇంకా ఈవినింగ్ 4:30 నుంచి అయితే నేను ఇన్వైట్ చేసిన అందరూ ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారనమాట. తిన ఉమాయి అండి, మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి, మా ఇంటి ఎదురుగుండానే ఉంటారు నర్సాపురంలోని. ఇంకా తర్వాత మా తమ్ముళ్ళు ఇద్దరు వచ్చారు కదండి. తేజ అనేసి తమ్ముడు ఫ్రెండ్ అనమాట, నాకు తమ్ముడే అవుతాడు. వాళ్ళ ఇంట్లో మా తమ్ముడు వాళ్ళు అద్దుకుంటున్నారు. సో వాళ్ళిద్దరూ ఇప్పుడు హైదరాబాద్లో రూమ్లో ఉంటున్నారన్నమాట. సాఫ్ట్వేర్ జాబ్ అయితే చేస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ వచ్చారు. ఇంకా వీళ్ళిద్దరే కాకుండా ఇంకొక తమ్ముళ్ళు హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ రావాలి. ఇంకా అయితే మాత్రం అక్క నన్ను రెడీ చేస్తున్నారండి. చూసారా అక్క నన్ను ఎంత బాగా రెడీ చేశారని. అక్క బ్యూటీషియన్ కోర్సు నేర్చుకున్నారంటండి. అయితే కంప్లీట్గా నేర్చుకోలేదంట, కొంచెమే నేర్చుకున్నారంట. ఇలా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ వచ్చంటండి. అండ్ అక్క కూడా చాలా బాగా రెడీ అవుతారు. నాకు అక్క అంటే చాలా ఇష్టం అండి. నాకు పెళ్ళప్పుడు బాగా కొంచెము క్లోజ్గా మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాకు ఈ అక్కే అనమాట. సో ఈ అక్క నాకు బాగా గుర్తుండిపోయారు. ఇంక ఇప్పుడు రిపీటెడ్గా మా ఇంటికి రావడము ఇంకా బాగా క్లోజ్గా అలవాటు అయిపోయారు అనమాట. ఇంకా నన్ను అయితే ఇలా హెయిర్ స్టైల్ అయితే వేసి రెడీ చేశారండి. ఈ లోపల మా హస్బెండ్ వెళ్ళి కేక్ అయితే తీసుకొచ్చేసారు. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ అయితే ఇది కాదు, మేము ఆర్డర్ ఇచ్చింది వెన్నెలా అనమాట. అది వేరే ఎవరికి ఇచ్చేసారంట, అందుకనేసి ఈ కేక్ అయితే ఇచ్చారు మాకు. ఇంకా బెలూన్ డెకరేషన్ అయితే ఇలా చేశారండి. కొన్ని బెలూన్స్ ఊడిపోయినాయి. వంటలు అయితే అయిపోయినాయండి. ఈరోజు వంటలన్నీ మా ఆడపడిచే చెప్పాను కదా, అక్కే చేసేది మొత్తం. వెజ్ పలావ్, ఓకే, పొటాటో కుర్మా గ్రేవీ లాగా, తర్వాత పెరుగు చట్నీ. బెలూన్స్ పైన కొన్ని సెంటెన్సెస్ అయితే రాశారు కదండి, అవన్నీ అయితే మాత్రము అన్నయ్య గారు అయితే రాశారనమాట. ఇంకా అయితే ఎంతమంది వచ్చారో చూడండి మను బర్త్డేకి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మా మనుతల్లి బర్త్డే ఇంత బాగా జరుగుతుంది అనేసి. ఫస్ట్ అక్క వాళ్ళు December 30కి వస్తామన్నారు. నేను ఫోన్ చేసి లేదు మీరు 2వ తారీఖు టైంకి ఇక్కడ ఉండేలాగా రండి, లేదా మీరు 13 వస్తే 2వ తారీఖు వరకు ఉండిపోయేలాగా రావాలి అన్నాను. అన్ని రోజులు ఉండడం కష్టం, కానీ మేము మను బర్త్డే టైంకే వస్తాంలే అనేసి అప్పుడు టికెట్లని ఇప్పటికైతే మార్చుకుని ఈ టైంకి అయితే వచ్చారు. సో ఇంకా అక్క వాళ్ళతో పాటు ఇంకా ఎలాగో ఎవ్రీ బర్త్డేకి లేకపోతే మా ఇంట్లో ఏ సెలబ్రేషన్స్ ఉన్నా తమ్ముళ్ళని పిలుచుకుంటాను కదా, సో ఇంతమందితో మా మను బర్త్డే అయితే చాలా బాగా జరిగింది. ఈ డ్రెస్ అయితే నేను రీసెంట్గా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే తీసుకున్నానండి. స్క్రీన్ పైన వాళ్ళ డీటెయిల్స్ని యాడ్ చేస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఇదిగోండి అందరితో చాలా సరదాగా మను బర్త్డే అయితే స్టార్ట్ అయ్యింది. మధ్యలో పెట్టి హ్యాపీ బర్త్డే మన తల్లి. డాడీకి దండం పెట్టుకో, డాడీకి దండం పెట్టుకోమ్మా. మ్యాచ్ బాక్స్ అది స్టార్ట్. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే మంగళి, హ్యాపీ బర్త్డే టు యు, మే గాడ్ బ్లెస్ యు, మే గాడ్ కట్ చే. నువ్వు కూడా పట్టుకుని చెల్లి నువ్వు కట్ చేయండి. హ్యాపీ బర్త్డే మంగళి. అది నోట్ హ్యాపీ బర్త్డే తల్లి.
ఇంకా ఒక్కొక్కరుగా అక్షంతలు అయితే వేసి మనుకైతే కేక్ తినిపిస్తున్నారండి. మా మను చూసారా కేక్ ఎప్పుడెప్పుడు పెడతారా, ఎప్పుడెప్పుడు తిందామా అని చూస్తుంది. ఇంకా నైట్ అయితే అది డిన్నర్ చేయలేదండి, మొత్తము కేకే తినేసింది. నాకేమో అసలు ఈ మధ్యకాలంలో పిల్లలకి కేక్ పెట్టాలంటేనే భయమేస్తుంది. న్యూస్ ఛానల్స్లో ఏంటి, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏంటి, కేక్ తిని 5 ఏళ్ల బాలుడు మృతి, కేకు ఫ్రిడ్జ్లో పెట్టింది తినడం వల్ల ఇలా అయ్యింది, కూల్ కేక్ తినడం వల్ల అలా అయ్యింది అని చాలా వీడియోస్ అయితే చూస్తున్నాం కదండి. అందుకని నాకు పిల్లలకి కేక్ ఎక్కువగా పెట్టాలంటేనే భయం వేస్తుంది అనమాట. అందుకనేసి నేను కలర్ కేక్ వద్దు, బటర్ స్కాచ్ లాంటివి ఏమి కాకుండా నార్మల్గా వెన్నెలా కేకే తీసుకురండి అన్నాను. మేము ఆర్డర్ ఇచ్చిన కేక్ ఎవరికి ఇచ్చేసారంట. ఇంకా అప్పటికే టైము 7:38 అయిపోయిందండి. ఇంకా మనకి ఎక్కడ కేక్ దొరుకుతుంది అనేసి ఇంక అవైలబుల్గా ఉన్న ఈ కేక్ని అయితే తీసుకొచ్చేసారనమాట మా వారు. ఇంకా అయితే మాత్రము వచ్చిన అందరికీ నేను కేక్ని అయితే కట్ చేసి ఇలాగ ముక్కల కింద పెడుతున్నాను. ఇంకా తమ్ముళ్ళు ఇంకా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదండి, అందరూ మను చేత మనుకి కొంచెం అక్షింతలు అవి వేసి చిన్న చిన్న కేక్ ముక్క అయితే తినిపించారు. నేనేమో పక్క నుంచి చెప్తున్నాను, చిన్నగా పెట్టండి రా, మళ్ళీ అన్నం తిందు, చిన్నగా పెట్టండి రా అన్నం తిందు అనేసి అయితే చెప్తున్నాను అనమాట. తిను మణికంఠ అండి, నర్సాపురంలోనే ఉంటారు ఈ చిన్నమ్మ వాళ్ళు. అఖిల అంటాను కదా, అఖిలకి మావయ్య అవుతాడనమాట. మా మణి అందరి పిల్లలని ఎత్తుకున్నాడండి. అందరి పిల్లలు ఆడి చేతుల మీద పెరిగారు. సో మణి మామ అనేసి అందరికీ చాలా అలవాటు అనమాట. నేను ఒక్కోసారి అదే అంటాను, అందరి పిల్లల్ని బాగానే ఎత్తుకుని బాగానే చేసేవరా, నీ పిల్లల టైంకి వచ్చేసరికి మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి మేము ఎక్కడో దూరంగా ఉంటాము అనేసి చెప్తూ ఉంటానండి. ఇంకా ఎలాగో ఇప్పుడు తమ్ముళ్ళంతా హైదరాబాద్లోనే ఉన్నారు. ఎటు తిరిగినా మా చిన్నన్నయ్య చిన్నోదిన వాళ్ళు మాత్రమే దూరంగా ఉన్నారన్నమాట, బెంగళూరు అయిపోయారు. నేను వాళ్ళకి చెప్తాను, మీరు కూడా హైదరాబాద్ వచ్చేసేయండి అన్నయ్య, హైదరాబాద్ వచ్చేస్తే అందరము రెగ్యులర్గా కలుసుకోవచ్చు కదా అనేసి అంటూ ఉంటాను. కానీ మా చిన్నన్నయ్యకి బెంగళూరు మాత్రం ఇష్టం అంటండి. ఇంకా ఆడ జాబ్ కూడా ఇంకా కంపెనీస్ అక్కడే కదా. ఇంకా తమ్ముళ్ళు ఇద్దరు అంటే తేజాయిని మా తమ్ముడును పెద్ద పెద్ద డైరీ మిల్క్స్ను తర్వాత వాటిని ఏంటి లాలీపాప్స్ తీసుకొచ్చారండి. నాకేంటంటే అసలు పిల్లలకి ఇలాంటివి ఎక్కువగా పెట్టడమే ఇష్టం ఉండదు. మా తమ్ముళ్ళేమో కావాలని మరీ అలవాటు చేస్తాడనమాట మా తమ్ముడు. ఎందుకురా 2 చాక్లెట్లు అన్నా కూడా 2 పెద్ద పెద్ద తీసుకొచ్చేసారండి. నేను తినకి ఒక చాక్లెట్ ఇద్దాము వెళ్ళేటప్పుడు అని అనుకున్నాను. అయితే నాకు నిన్న హడావుడి అయిపోయిందనమాట. ఎక్కడికి ఇడుముల ఫంక్షన్కి అయితే వెళ్ళానండి. నేను వెళ్ళేమి లోపల నేను వచ్చే లోపల వీళ్ళు బయలుదేరిపోతున్నారు. ఇంకా హడావుడిలో నేను చాక్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. తమ్ముళ్ళు తీసుకొచ్చిన చాక్లెట్ కరిగిపోయింది అనమాట అప్పటికే. అందుకని డీ ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత చాలా ఫీల్ అయ్యాను, అయ్యో తనకి ఇవ్వలేదు చాక్లెట్ అనేసి. ఇంకైతే వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు అనమాట. వాళ్ళిద్దరూ అయితే ఇంకా మనుకి కేక్ తినిపించి ఫోటో దిగుతున్నారు. ఈ మను చూసారండి బాబు, పక్క నుంచి కేక్ చిన్న చిన్న మొక్క తీసుకుని తింటూనే ఉంది. అంత ఇష్టం ఈ పిల్లలకి కేకు. కానీ నాకేం పెట్టడానికి భయం అనమాట. ఇంట్లో చేయొచ్చు, కాకపోతే ఇలాగ క్రీమ్స్ ఇవన్నీ చేయడం నాకు రాదు. అండ్ ఒక చిన్న కేక్, నార్మల్ కేక్ చేయడానికి నాకు చాలా టైం పడుతుంది, బోల్డ్ గిన్నెలు అయిపోతాయి అనేసి నేను అంత ఇంట్రెస్ట్ చూపించాను అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉన్నారు కదండి, వీళ్ళిద్దరూ హైదరాబాద్ చిన్నమ్మ వాళ్ళ పిల్లలు అనమాట. వీళ్ళిద్దరూ హైదరాబాద్లోనే ఉంటారు, ఫిలిం నగర్ అనమాట. రేపు వీళ్ళింటికే వెళ్తున్నాను. ఆ వ్లాగ్ కూడా రేపు అయితే ఇంక్లూడ్ చేస్తానండి. ఇంకా తమ్ముళ్ళు ఇద్దరు కేక్ అయితే తినిపిస్తున్నారు. చిన్న చిన్నగానే పెట్టుమా, మళ్ళీ అన్నం తింటుంది. అన్నం తినిపెట్టిందండి. ఫోటో తను ఉమా అండి, తను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. అమీర్పేటలో మైత్రివనం ఉంటుంది కదా, అక్కడైతే తను హాస్టల్లో ఉంటుంది అనమాట. ఇంక ఇదిగోండి వీళ్ళంతా మా పిల్లలకి మావేలు అవుతారు, తమ్ముళ్ళు నాకు. వాళ్ళంతా ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు. తర్వాత అయితే అక్క వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక గ్రూప్ ఫోటో అయితే దిగారు. ఇంకా వీళ్ళు అయిన తర్వాత నేను అక్క ఇంకా లేడీస్ ఎవరైతే ఉన్నామో మేమంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో కింద అయితే దిగాము. అక్క నాకు ఎంత అలవాటు అయిపోయిందంటే నిన్న వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు నాకైతే బెంగగా అనిపించింది అనమాట. ఇంకా మా వారైతే మాత్రము థమ్సప్ ఇవన్నీ తీసుకొచ్చారు. మా తమ్ముడు నేను తాగను, నేను వాకింగ్ అవి కూడా చేస్తున్నాను, ఇంక ఎలాంటి కూల్ డ్రింక్స్ అవి తాగను నేను అనేసి అంటున్నారు. అన్వికి అయితే ఇచ్చానండి. అన్వి పైన ఉంటుంది అనమాట, మా మను స్కూల్ అమ్మాయి. ఇంకా అన్వి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మిగతా షాను ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, అందరికీ ఒక్కొక్క కేకు, కొంచెం కారపూస, 2 చాక్లెట్లు, 2 బిస్కెట్లు అయితే వేసి షాను చేత అన్వి చేత ఇచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టి ఇచ్చేసాను. ఎందుకంటే పెద్ద కేక్ తెచ్చారు కదండి, అంత కేక్ ఇంట్లో మిగిలిపోద్ది కదా. సో పిల్లలు
అందరికీ చెప్పాము, బట్ అన్వి ఒక్కతే వచ్చింది, ఇంకెవరూ రాలేదు. సో ఎవరికైతే పిలిచామో వాళ్ళందరికీ తీసుకెళ్ళి కేక్ పంచిపెట్టి ఇచ్చేసాను. ఇంకా మా చుట్టుపక్కల ఫ్లాట్స్ ఉంటాయి కదండి, వాళ్ళందరికీ కూడా కేక్ అయితే ఇచ్చొచ్చేసాను. తర్వాత అయితే మాత్రం మా తమ్ముళ్ళని భోజనం చేయండి అంటే ఇప్పుడప్పుడే చేయమక్క, మేము వెళ్ళే ముందు చేస్తాము అనేసి వాళ్ళు భోజనం చేయలేదు. ఇంకా నేను, అక్క, ఆ బాబు, పిల్లలు, ఉమా, మేము ఫస్ట్ లేడీస్ అంతా కూర్చుని అయితే భోజనం చేస్తున్నాము. అయితే ఈరోజు అక్క చేసిన రైస్ ఉంది కదా, కొంచెం చిగిడిందనమాట. అందుకనేసి వాళ్ళ అబ్బాయి ఇలా మెత్తగా అయితే నేను తినలేనని చాలా తక్కువ ఫుడ్ తీసుకున్నాడండి తను. మేము భోజనం అయిపోయిన తర్వాత తమ్ముళ్ళంతా కూర్చుని వాళ్ళైతే భోజనం చేస్తున్నారు. చివరిలో తీసాను వీడియో వాళ్ళు తినడం కంప్లీట్ అయ్యాక. ఈ హడావులో ఫోన్ ఎక్కడ పెట్టానో కనపడలేదండి బాబు. చాలా ఫుటేజ్ వీడియో తీద్దామంటే ఫోన్ ఎక్కడుందని ఎత్తుక్కోవడమే సరిపోయింది. రింగ్ ఇద్దాము అంటేనేమో నేను ఫోన్ ఎప్పుడు సైలెంట్లోనే ఉంచుతాను. షూటింగ్ చేసుకునే ఫోన్ కదా, కాల్స్ అవి వస్తే నాకు మధ్యలో డిస్టర్బెన్స్ అని సైలెంట్లో పెట్టేస్తాను. హ్యాపీ బర్త్డే టు లిటిల్. అయ్యో వీడియో తీయకుండా పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ మమ్మీ నేను తీయట్లేదు, దానితే హ్యాపీ అది ఏడతో నన్ను కుసిచ్చేస్తుంది నా దగ్గర కూర్చొని. ఇంకో పొడిగేస్తుంటే మరి ఇంతక్కడ ఓదంతో ఒక పొడిగిచ్చాను కదా నీకు, అప్పుడే చిల్లడిపోయింది. మా మను నేను బెలూన్ పేర్చలేదని ఏడుస్తుంది అనేసి మళ్ళీ మా తమ్ముళ్ళు బయటకు వెళ్ళి బెలూన్స్ కొనుక్కొని వచ్చారండి. దొరికియా ఫోన్లే, దాని మట్టుకు సరిపోతారు. ఉన్నాయా బేబీ పొడగలా? ఉండు అన్ని మళ్ళీ అక్కడ పెట్టి మనీ ఇక్కడ పెట్టండిరా, బాగుంటుంది. చాలు ఈ రోజంతా పేర్చుకోవచ్చు. చిన్న బెలూన్ ఇంకో మళ్ళీ మా కష్టపడి ఉత్తున్నాడు ఆడు బొగ్గలు కరగకుండా. ఎవరు పొడగాలు పేర్చుకోండి. అంగా నువ్వు పేర్చమ్మా మనీ మన దగ్గరది కొంచెం పెద్దగా వదచ్చు కదా, గట్టిగా సౌండ్ వద్దు. నువ్వు రెండే ఉన్నాయి వీళ్ళ కోసం. ఏ చాలు వద్దా పిన్నిసివనా? అయ్యి బాబు మా షాను పెట్టకుండా పిలిపింది అది. అంగో అక్క కూర్చుంది అలా పేర్చు, అక్క ముఖం మీదకి వెళ్తుంది. అయ్యి బాబు వచ్చే దాంతో నా పేలిపోతాయి. ఎంత భయమా కొడుకులు పేర్చేస్తారేమో అని. ఉండిలో ఉండే అయ్యో ఉండు. హ్యాపీ. ఆ పాప పేరు అద్విక అండి. తను మా తమ్ముళ్ళతో చాలా క్లోజ్గా కలిసిపోయింది, అన్నయ్య అన్నయ్య అంటూ. ఎవరిదది? ఏ నిజంగా దొంగల టోపీలా ఉందిరా అది. ఇగో మరి ఇక్కడ ఇంత కాయలా పెట్టుకున్నావు అంటే ఇంక దొంగల్లా ఉంటుంది, పాసిన వల్ల దొంగల్లా. వెళ్ళిపోతున్నారు తమ్ముళ్ళు. భయమ్మా మళ్ళీ రండి. షానుది ఫిబ్రవరి 15 పుట్టినరోజే, అప్పుడు రండి. ఇప్పుడు వరకు భలే హ్యాపీగా నవ్వుతూ చాలా సంతోషంగా గడిచిందండి. మా తమ్ముళ్ళు వస్తే చాలు చాలా సరదాగా ఉంటుంది, ఫన్ క్రియేట్ అయిపోతుంది ఆటోమేటిక్గాని, నవ్వుకుంటూనే ఉంటాము. మీరు చూసారు కదా, ఇంకంతా రా క్లిప్ అయితే అలా ఉంచేశాను. చాలా సరదాగా ఉంది. అండ్ ఆ పాప కూడా వీళ్ళతో చాలా క్లోజ్ అయిపోయింది, చాలా ఫన్ అయితే క్రియేట్ అయింది. హ్యాపీ. మా షాను అయితే వెళ్ళొద్దు అంటూనే ఉందనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే మినపట్టు వేశానండి. ఇందక్కడ ఆ బాబు సరిగ్గా ఫుడ్ తీసుకోలేదు కదా, తనకు ఆకలిస్తుంది
అయిపోతుందంటే మినపట్టు వేశాను. ఇంకా డ్రెస్సులు చేంజ్ చేసేసుకుంటాం అనేసి అక్క నేను కొన్ని ఫొటోస్ అయితే దిగామనమాట. ఇంకా నైట్ అయితే మా షాను మనుకి ఒక గిఫ్ట్ అయితే చేసిందంట, అది ఇవ్వలేదు ఇందక్కడ. సో ఇప్పుడు అయితే చెల్లికి అయితే ఇచ్చింది. ఇంకా అక్క వాళ్ళైతే రూమ్లో పడుకున్నారు. కింద పడుకుంటాం ఇక్కడ, మీరు రూమ్లో పడుకోండి అన్నారు. వద్దక్క మాకు కిందే అలవాటు, మేము కింద పడుకుంటాం, మీరు పడుకోండి అంటే ఇంకా అక్క వాళ్ళు రూమ్లో ఉన్నారు. మేమైతే మాత్రం ఇక హాల్లో కాసేపు కూర్చుని బర్త్డే చాలా బాగా జరిగిందని నేను మా వారు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకా వాళ్ళ చెల్లికైతే మా షాను గిఫ్ట్ కూడా ఇచ్చేసింది. ఈ రోజు నేను అక్కకి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్పాలండి. నిజంగా అక్క వాళ్ళు లేకపోతే ఈరోజు ఈ బర్త్డే ఇంత బాగా అయ్యేది కాదేమో. నాకు చాలా హెల్ప్ చేసింది అక్క అయితే. ఈరోజు నైట్ డిన్నర్ మొత్తం తనే ప్రిపేర్ చేసింది, నన్ను పిల్లల్ని చాలా అందంగా రెడీ చేసింది. తర్వాత ఏంటంటే ఈరోజు మొత్తం బర్త్డే అంతా వాళ్ళ చేతుల మీద అయిపోయిందండి. పిల్లలకి బట్టలు తనే తెచ్చారు, కేక్ మా వారు తీసుకొస్తే దానికి కూడా అమౌంట్ ఇచ్చేశారు. మేము మను బర్త్డే అనేసి వచ్చాము, బర్త్డే మేమే సెలబ్రేట్ చేస్తాము అనేసి మొత్తం అంతా వాళ్ళే చేశారు. వద్దు వద్దు అని వినలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. గుడ్ నైట్. స్వీట్ డ్రీమ్స్.